ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. సుదర్శన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. అదే సందర్భంలో జగదీప్ ధన్కడ్ ప్లేస్లో ఇటు రామ్నాథన్ గెలవటము ఖాయం. కాకపోతే ఈలోపు ఒక విచిత్రమైనటువంటి అంశం జరిగింది. వాస్తవంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే 22 మంది ఎంపీలు లోక్సభ అయినా రాజ్యసభ అయినా సంతకం చేయాలి. ఇలాగా ఒక అతను జాకబ్ జోసెఫ్ అని కేరళకి చెందినటువంటి ఒక వ్యక్తి తను చేసేసాడు, నామినేషన్ వేశాడు. ఆ నామినేషన్లో సంతకాలు 22 మంది ఎంపీలై ఉన్నాయి. కానీ వెరిఫికేషన్లో తేలింది ఏంటంటే మన ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉండి లోక్సభకి వెళ్ళలేకపోతున్నటువంటి మిథున్ రెడ్డి సంతకం పెట్టినట్టుంది అతను దాని మీద. మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలు సమర్పిస్తే పరిశీలనలో 28 నామినేషన్లు రద్దు చేయబడ్డాయి. చివరికి 2 అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయినాయి, సిపి రాధాకృష్ణన్ అట్లాగే సుదర్శన్ రెడ్డి.